దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. చూడక నమ్మగలగటమే గొప్ప విశ్వాసం. అంతటి గొప్ప విశ్వాసం మనకుంటే తప్పకుండా ఏ కార్యమైనా మనము పొందుకుంటామండి. చూడక నమ్మటము అంటే దేవుడు ఏ రోజైతే వాగ్దానం చేశారో, ఏ మాట అయితే ఇచ్చారో అది ఆ కార్యము మనం పొందకుండానే, అంటే ఇదిగో నేను నీ గర్భాన్ని తెరిచి నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్పినప్పుడు, అప్పుడు ఆ కార్యము పొందుకోకుండానే, గర్భము తెరవబడకుండానే విశ్వాసం ఉంచితే అది ధన్యత. కాబట్టి దేవుడిచ్చిన ఏ మాట ఎందైనా సరే మనము విశ్వాసం ఉంచితే మనల్ని దేవుడు ధన్యులు అంటున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని అతనితో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్. ఎవరండి ధన్యులు? చూడక నమ్మిన వారు. చూడకపోవడం ఏంటి అంటే దేవుని యొక్క కార్యము పొందుకోకుండానే, దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో, ఏ మాట అయితే ఇచ్చారో ఆ కార్యం ఇంకా మన జీవితంలోనే జరగకుండానే దేవుడు మన జీవితంలో చేశారు, ఆ కార్యం మనం పొందుకున్నాము అని ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు అంటున్నారు ధన్యులు అంటున్నారు. నీవు నన్ను చూచి నమ్మితివి. మనము దేవుని కార్యాలు ఎన్నో చూసాము కాబట్టి మనము నమ్ముతూ ఉన్నాము. అయితే చూడకుండానే, అంటే దేవుడి కార్యం ఇంకా మన జీవితంలోనూ జరిగించకుండానే ఆ కార్యము జరిగిపోయింది అని మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనము ధన్యము. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడే, మాట తప్పని దేవుడు, మరిచిపోని దేవుడు. మన జీవితంలో ఏ కార్యము చేస్తానని, మన బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో దేవుడు ఏ కార్యము చేస్తానని మాట ఇచ్చారో అది మనము పొంది ఉన్నామని నమ్మినప్పుడు మనము తప్పకుండా అది పొందుకుంటాము. కాబట్టి మనము ధన్యులము. మనము కార్యం పొందుకున్న తర్వాత, దేవుడిచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరిన తర్వాత నమ్మడం కాదు, కానీ దేవుడు ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ రోజునే, ఆ క్షణములోనే మనం ఆ కార్యం పొందుకున్నామని గొప్ప విశ్వాసము ఉంచగలిగితే మనము దేవుని దృష్టిలో ధన్యులమండి. కాబట్టి ఇది మొదలుకొని దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా, ఏ మాట ఇచ్చినా అది మన జీవితంలో నెరవేర్చబడిందని నమ్ముదామండి. మనము దేవుడు చేసే కార్యాలను పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరి కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఇస్తున్నాంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మాటలు రాని బిడ్డలు ఇస్తున్నాంలో ధారాళంగా మాట్లాడుదురుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి ఇస్తున్నాంలో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి ఇస్తున్నాంలో మంచి భవిష్యత్తు కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి ఇస్తున్నాంలో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.